ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకున్నామంటే స్టాక్ మార్కెట్లో కానీ మార్కెట్లో ట్రంప్ ప్రభావం చాలా ఉందనేసి అంటున్నారు. ఇన్వెస్టర్స్కి యాజ్ అడ్వైజర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ అసలుకి? ఎగ్జాక్ట్లీ సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాక్చువల్గా అసలు మనం ట్రంప్ ఎందుకు ఇంత వార్నింగ్స్ ఇస్తున్నారు ఇండియాకి, ఏంటి అసలు ఆయన ఎఫెక్ట్ అని చూస్తే, అసలు నిజంగా ఇప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్ గూడ్స్లో ఎక్కువ ఎవరు లీడింగ్లో ఉన్నారని చూస్తే 20% యుఎస్ఏకి వెళ్తుంది. ఓకే. సో కాబట్టి ఏమవుతుందంటే 20% ఈజ్ ఎ బిగ్ షేర్. $87 బిలియన్ ట్రేడ్ ఉంది. సో టోటల్గా అటు ఇటు చూసుకుంటే $150 బిలియన్ వ్యాపారం ఇండియా యుఎస్ మధ్య ఉంది. యాక్చువల్గా అయితే ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ యుఎస్. అవును సార్. అయితే ఆయన ఏంటంటే యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ 25% టారిఫ్ వేసి దాన్ని ఒక 10% తగ్గించి 15%కి సెటిల్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు 5% ఉంది, దాన్ని ఒక 10% రేట్ చేసుకుంటే మ్యాటర్ క్లియర్ అయిపోయేది. ఓకే. అయితే ఆయనకి ఏంటంటే మేజర్గా ఈ ఉక్రెయిన్ వార్ ఆపాలనేది మేజర్ పాయింట్ పెట్టుకున్నారు ఆయన. దాంతో ఏమైంది, ఉక్రెయిన్కి మనకి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం. అంతకుముందు మనని కొనమనే వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఆపేయటం వల్ల రష్యాకి మనీ ఇచ్చేది ఆయిల్ నుంచి వస్తుంది కాబట్టి ఎప్పుడైతే రష్యాని ఆపాలి, ఆయన బయలాటరల్ టాక్స్కి రావట్లే పుతిన్ గారు కానీ రష్యా వాళ్ళు. సో వాళ్ళని ప్రెషర్ చేయడానికి ఈయన బ్రిక్ కంట్రీస్ మీద థ్రెట్ వేస్తున్నారు. ఓకే. బ్రిక్ కంట్రీస్లో మొన్న చైనా మీద వేశారు, తర్వాత ఈ అన్ని మెయిన్ ఈ బ్రిక్ చైనా కానీ బ్రెజిల్ మీద 50% అలా వేస్తున్నారు. సో ఆయన ఏంటంటే థ్రెట్ చేసి బై ఫోర్స్ ఒక నెగోషియేటింగ్ టేబుల్కి తీసుకొద్దామని చూస్తున్నారు. యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆయన చూపించే తొందరపాటు నిర్ణయాలు అంటాం వీటిని, వెనక ముందు ఆలోచించకుండా చేయటం వల్ల నిజంగా ఇండియా ఒక రకంగా ఒక డైలమా స్థితిలోకి వచ్చింది. సో ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇది 50% వేస్తారంటే వేస్తే ఎక్కువ నష్టపోయేది అమెరికా కూడా నష్టపోద్ది. ఎందుకంటే ఇండియా నుంచి జనరిక్ ఫార్మాసిటికల్స్ అన్నీ కూడా అమెరికాకి వెళ్తాయి. సో అక్కడ ఏమవుతుందంటే జనరిక్లో ఓల్డ్ మొత్తం మనని బీట్ చేసేవాళ్ళు లేరు. సో కాబట్టి ఏంటంటే అవతల అక్కడ అమెరికాలో అందరూ సంపన్నులే ఉంటారు కదా, పేదవాళ్ళు మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇవన్నీ గూడ్స్ పెరుగుతాయి అన్నమాట. సో మనము వాళ్ళ మీద ఎంత డిపెండ్ అయ్యామో వాళ్ళు మన మీద ఇవాళ డిపెండ్ అయ్యారు. అలాగే యుఎస్ కంట్రీలో ఇండియన్ సర్వీస్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మెయిన్ క్రీమ్ అంతా కూడా ఇండియన్స్. సో ఇదేమవుతుందంటే స్లోగా ఇంకొక యాంగిల్లో కూడా చూస్తే ఇప్పుడు ఇండియా వచ్చి 3rd లార్జెస్ట్ ఎకానమీకి వచ్చింది. అసలు ఇది నిజమేనా లేకపోతే ఊరికే నార్మల్గా వచ్చిందా, ఒరిజినల్గా ఇండియాకి కెపాసిటీతో వచ్చిందా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది. ఈవెన్ ఇండియా ప్రజలకు కూడా డౌట్ ఉంది, నిజంగానే అసలు మనం 3rd లార్జెస్ట్ జర్మనీ జపాన్ని బీట్ చేసామా, అంత నిజంగా కెపాసిటీ ఉందా అనేది అవన్నీ కూడా ఇప్పుడు తేలుతాయి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే నిజంగా మనకి కెపాసిటీ ఇప్పుడు 2047కి ఇండియా సూపర్ పవర్ అయిపోతుందని కూడా అంటున్నాం. అసలు నిజంగా అంత కెపాసిటీ ఉందా అనేది అలాంటప్పుడు ఏంటంటే నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళు ఎటు మన మీద ఒత్తిడి తెస్తారు. సహజంగానే వాళ్ళకు కూడా సడన్గా 10th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వచ్చామంటే ఎవరికైనా కానీ ఒక రకమైన జెలసీ ఉంటుంది, ఒక రకమైన డిపెండెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇవన్నీ కూడా ఈ రూపంలో కాకపోయినా ఇంకో రూపంలో ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఒక స్ట్రగుల్ అయితే ఉంది. సో స్ట్రగుల్ ఇండియాకు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం యావరేజ్గా ఉంటే ఎవరు మనని టార్గెట్ చేయరు. మనం ఒక సూపర్ పవర్గా ఎదుగుతూ ఉన్నప్పుడు మొత్తం వరల్డ్ మొత్తం మనమే టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే జలసీ వచ్చేస్తుంది. అవును సార్, అవును. సో ఇలాంటి టైంలో అడ్వైజర్స్ అంటే యాజ్ అడ్వైజర్గా ఇన్వెస్టర్స్కి ఏమంటారు సార్? అంటే దీన్ని ప్యానిక్గా తీసుకోవాలంటారా, లేదు మార్కెట్లు ఇవన్నీ సహజం అనేసి ముందుకెళ్ళమంటారా? ఎగ్జాక్ట్ సార్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు 2 రకాలు ఉంటారు సార్. ఒకళ్ళు లాంగ్ టర్మ్, ఒక 5 years 10 years ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు చూస్ చేసుకునే కంపెనీ, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ టాప్ 500లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే. టాప్ 500 ఉంటే అసలు మీరు ఇదంతా అసలు మర్చిపోండి. ఓకే.
మీకు బాగా మీరు ఇంకా అడ్వైజ్ ఏంటంటే మీరు కొన్న షేర్ 20% 30% ఫాల్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో టాప్ 100 కంపెనీస్లో కనుక మీ కంపెనీ ఉండి మీరు పెట్టిన అమౌంట్ ఫ్రీ అమౌంట్ అవ్వాలి. అంటే మీరు అప్పులు చేసి పెట్టుకోకుండా మీరు ఫ్రీ అమౌంట్ పెట్టుకుంటే మీకు ఉన్న కంపెనీ టాప్ 100 అయితే మీరు మార్కెట్ తగ్గితే అడ్వాంటేజ్ తీసుకోండి. మీరు అసలు దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. లేదు, రెండోది ఏంటంటే ట్రాప్డ్ ఇన్వెస్టర్స్ అంటాం. అంటే ఏంటంటే నా దగ్గర 5 lakhs ఉండి నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అంటే అనుకొని ఏదన్నా ఒక స్టాక్ పడితే కొందాము, ఒక పెరిగినప్పుడు అమ్మేద్దాం అంటే ఒక యాక్టివిటీ ఏమి అంటే ఒక ప్రిపేర్డ్నెస్ స్టడీ లేకుండా క్యాజువల్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ ఏమవుతుందంటే ట్రాప్ అయిపోతారు ఇప్పుడు. ఓకే. సో అంటే వాంటెడ్గా నేను ఈ కంపెనీని ఒక 5 ఏళ్ళు ఉంచుకుందాం అని కాకుండా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు ఉంచుకొని లేకపోతే 4 రోజులు ఉంచుకొని కొంచెం బెనిఫిట్ అయితే పెద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సేమ్ మీ మనీ కనుక బారోడ్ మనీ కనుక అయితే మీరు ఎంటీఎఫ్ మార్జిన్ ఫండింగ్ తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు అర్జెంట్గా ఏం చేయాలంటే అదంతా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎప్పుడైతే నిఫ్టీ ఇప్పుడు కనుక 24,400 300 కనుక బ్రేక్ అయ్యి క్లోజ్ అయినా బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 55,000 కట్ అయిందంటే అప్పుడు ఏంటంటే ఇంకా డేంజర్ కనపడుతుందని. కాబట్టి మీరేం చేయాలంటే మీ ఇన్వెస్ట్మెంట్లో ఈ ఎంటీఎఫ్ అంతా పోర్షన్ తీసేయండి. అలాగే మీ బారోడ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఒక 5 lakhs ఉన్నాయి వాళ్ళకి కట్టాలి వీళ్ళకి కట్టాలి లేకుండా ఒక 3 months నుంచి 6 months వరకు నేను ఇన్వెస్ట్ చేయగలను పర్వాలేదు అనుకుంటే హోల్డ్ చేసుకోండి. చేసుకొని నిఫ్టీ పుట్ ఆప్షన్స్ కొనుక్కోండి. ఓకే. అంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి. అదే అలా చేసుకోవాలి. అయితే ట్రంప్ ప్రభావం అయితే చాలానే ఉందంటారు సార్? ఇప్పుడే స్టార్ట్ అయింది. దీన్ని ఇండియా ఎలా ఎదుర్కొంటుంది ఏంటి అనేది ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ 3-4 months దాకా ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే రష్యా పుతిన్ ఇండియా వస్తా అంటున్నారు, అది ఆయనకి ఇంకా మింగుడు పడదు. మనకేంటంటే ఇప్పటిదాకా మనం ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేసాం, అటు యుఎస్తోనూ ఇటు యుఎస్ఎస్ఆర్తో రష్యాతో కూడా చేసాం. ఇప్పుడు ఏంటంటే ఒక క్లియర్గా మన విజన్ ఏంటనేది ఎవరితో ఉంటున్నాం ఎవరితో ఎక్కువ ఉంటున్నాం అలాగే మనం ఎవరికి కావాలి సో అనేది వాళ్ళ క్లారిటీ వచ్చే టైం వచ్చింది. ఓకే. సో అదంతా కూడా తేలుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.